ప్రార్థన చేద్దామని మోకాళ్ళు లేస్తే దురాత్మలు వచ్చి కూర్చుంటాయి పక్కన. దురాత్మలు వచ్చి కూర్చొని అంటే, పెద్ద మనిషి ప్రార్థన చేయటానికి కూర్చున్నా, నీ మనసులోనే వస్తాయి ఆలోచనలు. పెద్ద మనిషి ప్రార్థన చేద్దాను కూర్చున్నా, నువ్వు నీ బతుకు, నీ ఆలోచన, నీ క్యారెక్టరు, నీ దుర్బుద్ధి, నీ దరిద్ర మైండ్, అసలు నువ్వేం చేశా? అసలు నువ్వు ఎట్ట బతుకుతున్నావు? అసలు నీ జీవితంలో పరిశుద్ధత ఉందా? నీ క్యారెక్టర్ ఉందా? అసలు నీ తలంపుల నిండా దరిద్రగొట్టు ఆలోచనలు, దరిద్రగొట్టు ఊహలు, దరిద్రగొట్టు ప్రవర్తన నీది. నువ్వు మళ్ళీ మోకాళ్ళేసి యేసయ్యా స్తోత్రం అని ఏదో ప్రార్థన చేయడానికి పూనుకుంటున్నావు. నీ ప్రార్థన అసలు దేవుడు వింటాడా? అందుకు తగిన క్యారెక్టర్ నీకుందా? బైబిల్లో ఏం రాస్తుంది? పాపుల మనవి ఆయన ఆలకించడం రాస్తుంది. నీ ప్రార్థన ఎలా వింటాడు ఆ పరిశుద్ధుడు? అసలు ఆయన ఎలా ఉండమన్నాడు? నువ్వు ఎలా ఉంటున్నావు? దరిద్రుడా, దరిద్రురాలా, నీ చర్యలన్నీ పాపభూయిష్టం. నీకు నోరు కుదరదు. నీ మైండ్లో అన్ని దరిద్రపు ఆలోచనలు, చండాలపు ఆలోచనలు. నీకు తొందరపాటు ఎక్కువ, కోపం ఎక్కువ, శరీర ఇచ్చలను కూర్చిన ఆలోచనలు ఎక్కువ నీకు. ఇలాంటి మైండ్ కలిగి నువ్వు ప్రార్థన చేద్దామని కూర్చున్నావు. నీ ప్రార్థన దేవుడు వినడు అంటాడు. ఇలాంటి ఆలోచనలు ఎప్పుడైనా ఎవరికైనా వచ్చినాయా? వస్తే చేయొద్దండి. మీకు వచ్చినాయో రాలేదో, నాకైతే వచ్చినాయి. మీరంటే నాకంటే పరిశుద్ధులు కాబట్టి మీకు రావు, కానీ నాకైతే వచ్చినాయి. వస్తే మీకు కూడా చేతులు ఎత్తండి. నాకు కూడా అప్పుడప్పుడు ఎప్పుడన్నా తేడా పడ్డప్పుడు ఖచ్చితంగా ఈ ఆలోచనలు వస్తుంటాయి అన్నయ్య. అయ్యి ఆ నెగిటివ్ సిగ్నల్స్ సాతాను పంపిస్తాడు. వాడు మన క్యారెక్టర్ని ఎగతాళి చేస్తాడు, మన లోపాలను ఎత్తి చూపిస్తాడు. నీకు తెలుసా, మన లోపాలు మనకు కూడా గుర్తుండవు, వాడికి బాగా గుర్తుంటాయి. పక్కన వచ్చి ఎప్పుడు మోకాళ్ళలోని సింగిల్గా ఏకాంతంగా కూర్చొని మోకాళ్ళలోని ప్రభువా నీకు స్తోత్రం 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 అని కనిపెట్టుకుంటావు చూడు, ప్రార్థన ఫీల్ కోసం. అప్పుడు వస్తాయి ఎన్ని, నువ్వేమేమి తప్పులు చేసావో ఎన్ని గుర్తొస్తాయి. వస్తాయా రావా? వస్తాయా రావా? పాతే రాకపోయినా ఫ్రెష్గా చేసి ఉంటావు చూడు, ఏదైనా నోరు జారటమో, ఏదన్నా దరిద్రపు ఆలోచన రావటం, ఏదో తేడాగా అయ్యేనా గుర్తు వస్తాయి. నేను చెబుతున్నాను, గుర్తుపెట్టుకో, ఖచ్చితంగా వచ్చిద్ది. నేను చేసే ప్రార్థన దేవుడికి ఆమోదం కాదేమో, ప్రార్థన చేసే నేను పరిశుద్ధుని కాదేమో, పవిత్రురాల్ని కాదేమో, లోపభూయిష్టంగా ఉన్నానేమో, నా ప్రార్థన వినబడదేమో, దేవుడు వింటాడు అని నేను భ్రమపడుతున్నానేమో అనే భావన మాత్రం ఖచ్చితంగా వచ్చింది. దాన్ని కొట్టాల ఫస్ట్ మనం. దాన్ని కొట్టడానికి ఆయుధం ఇచ్చాడు ఇక్కడ భక్తుడు. ఏమన్నా తెలుసా? నేను దోషినే కావచ్చు, అపరాధినే కావచ్చు, అవిధేయుడినే కావచ్చు, మరి నా కోసమే కదా మా అన్న తనువు బలిపెట్టింది. నేను మంచోడిని అయితే మా అన్న తనువు బలిపెట్టడం ఎందుకు? నేను మంచిదాన్ని అయితే మా అన్న తనువు బలిపెట్టడం ఎందుకు? మా అన్నేమో నా పాపముల కోసం తనువు బలిపెట్టాడు, మా నాన్నేమో ఆ రక్తాన్ని చూపించి నా తప్పులని విడగొట్టాడు. కాబట్టి ఇప్పుడు నేను మోకాళ్ళుని మా నాన్న దగ్గరికి పోవడానికి ఏ అడ్డు లేదు అని మనస్సులో సాక్ష్యం ఇవ్వాలి. వాడు మనస్సులోకి పంపిస్తాడు కదా ఈ నెగిటివ్ సిగ్నల్స్ అన్నీ. అప్పుడు మనస్సులోనే సాక్ష్యం ఇవ్వాలి. ఏమని అంటే, ఏయ్ శత్రువా, నా అతిక్రమముల కోసం మా అన్న తనువు బలిపెట్టాడు, మా తండ్రి తప్పులు విడగొట్టాడు. నేను ఇప్పుడు అపరాధిని కాదు, పాపిని అంతకన్నా కాదు. నా పాపములకు వెల చెల్లించబడింది. నన్ను నా తండ్రి పరిశుద్ధుడు అని పిలిచాడు, పరిశుద్ధురాలు అని పిలిచాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. తనువు బలిపెట్టెను మాయన్న, తప్పులు విడగొట్టెను మా తండ్రి. తనువు బలిపెట్టెను మాయన్న, తప్పులు విడగొట్టెను మా తండ్రి. మనసులో సాక్ష్యమిట్లున్నా, మనసులో సాక్ష్యమిట్లున్నా, మనుషులెట్లన్నను మాకేమి, యెహోవా మా తండ్రి కాడా
మనుషులు కూడా మన మారు మనసు పొందక ముందు జీవితాన్ని చూసుంటారే, మన పాపిష్టి జీవితాన్ని చూసుంటారే. వాళ్ళు తర్వాత మనం మారినా నమ్మరు. నమ్మకుండా మనల్ని అపరాధులు అంటానే ఉంటారు, మనల్ని చీత్కరిస్తానే ఉంటారు. మనుషులు కదా, ఓ పట్టాన్ని మర్చిపోరు. వాళ్ళు మళ్ళీ మనల్ని చూసినప్పుడు ద్వేషిస్తానే ఉంటారు, మనం తేడా అంటానే ఉంటారు. దానికి ఇక్కడ చెప్తున్నాడు, మనుషులన్నా దురాత్మలన్నా ఆఖరికి నీ మనసే నీతో అన్నా నువ్వు చెప్పాల్సిన సాక్ష్యం ఇది. నీ పాపముల కోసమే ఆయన బలయ్యాడు, ఆ రక్తాన్ని చూపించి పరలోక తండ్రి నీ పాపాలన్నిటినీ కడిగి వేశాడు. ఇప్పుడు నువ్వు మోకాళ్ళ మీదికి ధైర్యంగా పోవచ్చు, నానా అనుకుంటా పోవచ్చు. నువ్వు అంతే, ఒక్క మాట అడిగేసే, ఇంకా గొడవే ఉండదు. అటు పక్కన చేరి నువ్వు పనికిరావు, నువ్వు ఇట్లా, నీలో ఈ తప్పులు ఉన్నాయి, ఈ లోపాలు ఉన్నాయి, ఈ పాపాలు ఉన్నాయి అంటే నువ్వు గట్టిగా చెప్పు, తండ్రి ఇదిగో నేను ఫలానా విషయముల్లో నీకు అభ్యంతరకరంగా నడుచుకున్నాను, నీ ప్రేమను చులకనగా తీసుకొని ఇలా బుద్ధిహీనంగా ప్రవర్తించాను, నన్ను క్షమించు తండ్రి. నేను ఈ విషయాలు ఇలా ఉండకూడదు, నాకు తెలుసు, నేను మార్చుకుంటాను, నన్ను బలపరచు. నీ బిడ్డగా నేను ఇలా తగదు, అయితే నేను ఒప్పుకొని సరి చేసుకుంటున్నాను, నన్ను నీ రక్తముతో కడుగు. నేను వాటిని జయించి బ్రతుకున్నట్లు నీ బలము, నీ శక్తి, నీ పరిశుద్ధాత్మ ప్రభావము నాకివ్వు. నీ దగ్గరికి రాకుండా మాత్రం ఉండలేనయ్యా, నీతో మాట్లాడుకోకుండా ఉండలేనయ్యా, నీవు ప్రార్థించకుండా ఉండలేనయ్యా, నిన్ను స్తుతించకుండా ఉండలేనయ్యా, నన్ను త్రోసివేయవయ్యా. నీ కుమారుని రక్తమును చూసి నన్ను విడిచిపెడతావు, ఆ రక్తమును బట్టి, ఆ కృపను బట్టి ధైర్యం చేశానయ్యా నీ దగ్గరికి రావడానికి తండ్రి అని. ఏమంటావు? పాయింటేనా? ఇంకేమైనా అడ్డుందా ఇక? అప్పుడు ఎవడన్నా ఆపుతాడేగా? చూడు ఎంత మాట చెప్పాడో, జీవితానికి సరిపోయే మాట ఇది. ఎప్పుడు నువ్వు మోకాళ్ళ మీదకి వెళ్ళినా అపవాది వాడు అపరాధ భావాన్ని తీసుకొచ్చి నీకు పెట్టడానికి ట్రై చేస్తాడు. దాన్ని చంపగలిగేటువంటి ఆయుధం యేసు రక్తం. మన సాక్షిని శుద్ధి మన యేసయ్యా రక్తము, మన సాక్షిని శుద్ధి చేయును మన యేసయ్యా రక్తము, మన శిక్షను తొలగించెను, సంహారమునే తప్పించెను, మన శిక్షను తొలగించెను, సంహారమునే తప్పించెను. యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము. హల్లెలూయా. దేవుడి సన్నిధి మహాపరిశుద్ధ స్థలం, అక్కడికి చేర్చిది యేసయ్య రక్తం. నువ్వు మోకాళ్ళుని అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళినట్టుగా నువ్వు ప్రార్థన చేయొచ్చు, దేవునితో మాట్లాడవచ్చు. ఏమండి, ఉందా మీకు ఆశ? మరి ఏది ఈ మధ్య మరి ప్రార్థనలకు ప్రతిష్ఠించుకోవట్లా పెద్దగా? మరి ప్రార్థనకు ప్రతిష్ఠించుకోండి, గడపండి ఆయనతో, కాస్త టైం కేటాయించండి అప్పుడప్పుడు. ఆడపిల్లలకున్న ఆసక్తి మగపిల్లల్లో కనపట్టల్లా ప్రార్థన పట్ల ఆసక్తి. తమ్ముళ్ళు, ప్రార్థన విషయంలో వెనకడిగేస్తున్నారా? తగ్గిపోయారా? అంటే పనులు బాధ్యతల్లో వెళ్తా ఉన్నామన్నా అంటారా? కాస్త అప్పుడప్పుడన్నా కాస్త సెలవు పెట్టి కాస్త ప్రార్థనలో కూర్చుంటుండయ్యా, ఒక రోజన్నా కాస్త ఏకాంతంగా గడపటం అలవాటు బానివాకయ్యా, సాధన బానివాకయ్యా.
కాస్త ఏకాంతంగా గడుపయ్యా, తోట ఉంది గయ్యా, మందిరం ఉంది గయ్యా, గడపండి. ఇద్దరు ముగ్గురుగా, నలుగురు ఐదుగురుగా కలిసి ప్రతిష్ట చేసుకొని 2 రోజులు 3 రోజులు మనం దేవునితో గడుపుకుందాం. ఉపవాసం ఉండలేకపోతే కనీసం 3 దాకా ఉండి తిని ఉందాం, దేవుని సన్నిధిలో ఉందాం. లేకపోతే 3 పూట్ల తినైనా సరే దేవునితో గడుపుదాం. 1 రోజు 2 రోజులు 3 రోజులు మనం నలుగురం కలిసి గడుపుదామా? ఆడపిల్లలు అనుకోవచ్చు గడపవచ్చు, మగపిల్లలు అనుకోవచ్చు గడపవచ్చు. భక్తి సాధనని పోనీకూడదురా తల్లి, భక్తి సాధనను పోనీకూడదు నాన్న. మనం ఒకరినొకరు దేవుని కొరకు, భక్తి కొరకు, ప్రార్థన కొరకు, ఆత్మల రక్షణ కొరకు విజ్ఞాపన చేయటం కోసం మనం ఒకరినొకరు రేపుకోవాలి. ప్రార్థనకి రేపుకోవాలి, ఆత్మీయతకు రేపుకోవాలి, భక్తికి రేపుకోవాలి. మనం ఆ అనుభవాలకి రేపుకోకపోతే సైతానుగాడు పనికిమాలినాటి కోసం రేపుతుంటాడు మనల్ని. పనికిమాలినాటి కోసం రేపుతుంటాడు వాడు. లోకం కోసం రేపుతూ ఉంటాడు. నిన్నెవరో వచ్చి రేపర్రా తల్లి, నిన్నెవరో వచ్చి రేపరు. నువ్వే నలుగురిని రేపాలి, గుర్తుపెట్టుకో. నువ్వే నలుగురిని ప్రేరేపించాలి. తమ్ముడా, నువ్వే నలుగురితో మాట్లాడాలి, నువ్వే నలుగురిని భక్తికి ఆకర్షించాలి. అట్లా సిద్ధపడాలి. ఈరోజు ఇక్కడికి ఎలా వచ్చావు నువ్వు? ఎవరన్నా రేపితే వచ్చావా? నీకు నువ్వే వచ్చావా? చూడు, ఈరోజు ఇక్కడికి వచ్చావు, నిన్ను నువ్వే ప్రేరేపించుకున్నావు, పరిశుద్ధాత్మ ప్రేరణకు లొంగావు, వచ్చావు. ఇలాగే నీకు నువ్వు చెప్పుకుంటూనే నలుగురికి చెప్పి కాస్త మనం దేవునితో గడుపుదామా? ప్రార్థనలో ఉందాం, వస్తారా? ఒక 2 రోజులు ఉందాం అనుకుంటున్నా, 3 రోజులు ఉందాం అనుకుంటున్నా, ఒక రోజంతా గడుపుదాం అనుకుంటున్నా. ఇంట్రెస్ట్ ఉందా? సెలవు పెట్టగలరా? ఒక రోజు గడుపుదాం, పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ఒక రోజంతా గడుపుకుందాం దేవుడితో. ఏందంట? రోజు ఉండే పనిలేగా, రోజు ఉండే సమస్యలేగా, తండ్రితో గడుపుదాం. కాస్త ఆత్మీయతలో మళ్ళా పుంజుకుందాం, దేవ దర్శనం పొందుకుందాం, దేవ ప్రత్యక్షత పొందుకుందాం, పరిశుద్ధాత్మ శక్తిని మళ్ళీ ఒక్కసారి పొందుకుందాం. ఒక రోజంతా దేవుని కేటాయిద్దాం, ఏమంటారు అని అలా ప్రోత్సహించి భక్తికి, ఆత్మీయతకి, సేవకులకి మరీ శ్రేష్టంగా అవసరం, అది మరి ముఖ్యం. 2-3 సేవకులు కలిసి ప్రార్థన చేసి ఇలా మనం గడుపుదామా దేవుడితో అని ఒకరినొకరు భక్తికి రేపుకోవాలి. చాలా అవసరం. అలాగ ఒకవేళ నువ్వు రేపబడి దేవునికి సమీపమైనప్పుడు ఇది గుర్తుపెట్టుకో, నీ అపరాధాలన్నీ వాడు తీసుకొచ్చి నీ ముందు మాట్లాడినప్పుడు, నా కోసం మా నాన్న తన ప్రియ కుమారునే బలిగా అర్పించాడు, ఆయన రక్తమును బట్టి నా క్షమాపణ ఉంది, ఆయన కృపను బట్టి నా క్షమాపణ ఉంది. నేను నా తండ్రి ముందు సాష్టాంగపడి, సరే నేను మోకాళ్ళు వేసినప్పుడు ముందు నా దోషాలే ఒప్పుకుంటా, ఆయన నా తండ్రి క్షమిస్తాడని నేను నమ్ముతున్నా, నాకు విశ్వాసం ఉంది. నన్ను క్షమించి ఆయన రక్తంతో నన్ను కడిగి శుద్ధ సువర్ణంగా నన్ను చేస్తాడన్న విశ్వాసం నాకు ఉందే అని అట్లా ప్రతిష్ఠించుకొని గడపాలి తల్లి. అర్థమైంది నేను చెప్పింది? కొంతమంది అలవాటు పోగొట్టుకున్నారు. అంతకుముందు 4-5 2-3 ప్రార్థనలో కనపడతా ఉండేవాళ్ళు, గోజాడితే కనపడతా ఉండేవాళ్ళు. ఇప్పుడు కొంతమంది ఆ విషయంలో కొంచెం వెనకడుగు పడ్డారు. సరి చూసుకోండి. కొంతమందిని చూస్తున్నాను నేను తోటలో, కొంతమందిని. మొన్న 30 మందో ఏమో పిల్లలు, ఆడపిల్లలు 4 రోజులు గడిపారు తోటలో. మొత్తం ప్రార్థనే, పగలు రాత్రి ప్రార్థన, దేవుని వాక్య ధ్యానం, దేవుడితో గడపటం, అదే పని. వాళ్ళే సంతోషం వేసింది నాకు. అంతమంది కలిసి వచ్చారు. ఇంతమందిని ఒక్క ఆడపిల్ల ప్రేరేపించింది. ఈరోజు నువ్వు ఆ పనికి ప్రేరేపించబడకపోతే లోకస్తురాళ్ళు నీ పక్కకు చేరి నిన్ను లోకానికి ప్రేరేపిస్తారా తల్లి? లోకానికి లాగుతారమ్మా. నువ్వు లోకానికి లాగబడకుండా లోకంలో ఉన్న అనేకుల్ని దేవుని సన్నిధికి లాగాలి నువ్వు. అది నీ బాధ్యత. నువ్వు దేవుని సన్నిధికి వారిని లాక్కొచ్చావనుకో, రేపటి రోజున వాళ్ళ జీవితాలు బాగుపడతాయి, వాళ్ళ బ్రతుకులు బాగుపడతాయి, వాళ్ళ ఆత్మలు రక్షించబడతాయి. వాళ్ళ బ్రతుకాలో నిన్ను చెప్పుకుంటారు. నేను ఇలాగ భక్తిలో మండానంటే ఫలానా అక్క నన్ను ఇలా దేవుని కొరకు రేపింది, నేను ఇలా భక్తిలో మండుతున్నానంటే ఫలానా అన్న నన్ను ఇలాగ ఆత్మీయతగా రేపాడు, ఫలానా అన్న ద్వారా నేను ఇలా ప్రేరేపించబడ్డాను, ఇలా ఉజ్జీవింపబడ్డానని చెప్పుకుంటారు నీ గురించి. అది సాక్ష్యం అయితే. లోకం వెర్రి తలలేస్తుంది, పాపం విచ్చలవిడి విశృంఖలత్వంగా ఉంది.
మనం తేడా పడకూడదు. మనం ఆత్మీయ సాధన వదలకూడదు, భక్తి సాధన వదలకూడదు, దేవునితో సహజీవనం వదలకూడదు. మనకు అది ముఖ్యం. అర్థమైతే ధన్యులు మీరు.